అందులో ముఖ్యంగా శ్రీ గెలిపించాల్సిందిగా కోరుతాం. వంశీ చంద్రారెడ్డి గారు 100 మంది ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. CWCలో మెంబర్, అనుభవస్తుడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నవాడికి లేనివాడికి అందరికీ సమానమైన న్యాయం జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్స్ కూడా, వాళ్ళ సమస్యలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు తీరినాయి. ఎందుకంటే అనేక పిఆర్సీలు, అనేక సౌకర్యాలు, సమస్యలు తీర్చినటువంటి ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడు కొత్త తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, మా సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీర్చేటువంటి నమ్మకం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్స్ చాలా ఉందన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాను. చంద్రరెడ్డి గారిని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రెట్టింపు ఉత్సాహంతో మన సమస్యలు పరిష్కారం చేస్తాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. 100 రోజులలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చారు. దాన్ని చూసుకొనే రాష్ట్రంలో ఎంపీలందరినీ కూడా కాంగ్రెస్ ఎంపీలనే గెలిపించాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారని చెప్పి మేము అనుకుంటాం. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్స్ అందరూ కూడా పిఆర్సీ, పే రీజియన్ కమిషన్, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి సస్పెన్షన్ భావిస్తూ ఉన్నారు. నేను ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్స్ దృష్టి తీసుకొస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో 40% పైగానే పిఆర్సీ తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి మీ ద్వారా తీసుకొస్తాను. తక్షణమే విడుదల చేయాలి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్స్కు. ఎందుకంటే ధరలు పెరిగినప్పుడల్లా డిఏలు పెరగడం అనేది ఆనవాయితీ. మరి 4 డిఏలు మనం ఇవ్వాలి. కనీసం ఇప్పుడు 2 డిఏలను ఇస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ వెల్నెస్ సెంటర్లు ఉపయోగం లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో మాకు వైద్యం చేయండి, కావాలంటే మా వేతనాల నుంచి 0.5% లేకపోతే 1% మినాయించుకోండి, మాకు నగదు రహిత వైద్యం చేయండి అని చెప్పి మేము ఎక్కడ పోతే అక్కడ మా దృష్టి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ వైద్యం ఇప్పించడం సత్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువగా రిటైర్ అయిన వాళ్ళే అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ఆ పద్ధతిలో కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో వైద్యం చేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ వెల్నెస్ హాస్పిటళ్ళల్లో చాలా వరకు మందుల వరకే పరిమితం అవుతూ ఉన్నాయి. అది కూడా జనరిక్ మందులే ఇస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం, విద్యాశాఖ గురించి, ఎందుకంటే విద్యాశాఖలో మరి మండల విద్యాధికారులు లేరు. చాలామంది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. గెస్టెడ్ మాస్టర్ పోస్టులు 100,000 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నింటినీ భర్తీ చేస్తే విద్యాశాఖ మరి మంచి ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాం. వారు ప్రముఖంగా తెలియజేశారు, సానుకూలంగా స్పందించాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జీవో ద్వారా ఎవరైతే నాన్ లోకల్ అయ్యామని చెప్పి బాధపడుతున్నారో, ఎవరైతే మా పిల్లలు, మేము, మా భార్య నాన్ లోకల్ అయిపోయామని చెప్పి అంటున్నారో, ఈ 310 జీవో ద్వారా నాన్ లోకల్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ కూడా న్యాయం చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది.
ఆ కమిటీ కాకుండా మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. ఒక 3000 కొత్త పోస్టు సూపర్నుమరీ పోస్టు క్రియేట్ చేయండి. ఎవరెవరైతే నాన్ లోకల్ పోయారో వారికి ఆ సూపర్నుమరీ పోస్టులలో అలాట్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ పోస్టు స్వంత జిల్లాలో అట్లనే ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత ఆ పోస్టు రద్దు అవుతుంది అనే విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాం. సానుకూలంగా స్పందించారు. కాబట్టి 317 జీవో ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్న విషయాన్ని వారికి నేను తెలియజేస్తాను. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించారు. ఇప్పుడు కూడా మనం పార్లమెంట్ సభ్యులందరినీ గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సమస్యలు ఎంబడే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి పిఆర్సీ ఇస్తారు, 2 డిఏలు ఇస్తారనే విషయాన్ని నేను మీరు దృష్టి తీసుకొస్తూ మరోసారి వంశీచంద్రరెడ్డి గారిని ఇక్కడ ఎంపీగా, నాగర్ కర్నూలులో డాక్టర్ రవిమల్లి గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా కోరుతాను. ఈరోజు పత్రికా సముఖంగా ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి గారి చేతులు బలోపేతం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను, రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఎంపీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అత్యధిక స్థానాల్లో గెలుపొందితే సీఎంగా రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడి మన రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధులు సేకరించేటటువంటి, నిధులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. ప్రాజెక్టులు అనుమతులు రావాలన్నా, కేంద్రం ప్రాజెక్టులకు సహకరించాలన్నా ఎంపీలు ఎక్కువగా ఉంటే సీఎం బలంగా కొట్లాడగలుగుతారు. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులు ఒక జోన్లో పదోన్నతులు అయినాయి, మరో జోన్లో పదోన్నతులు కాలే, అంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని ఇటీవల కలిసినాం, వారి దృష్టికి సమస్యలు తీసుకుపోయినాం, సానుకూలంగా స్పందించారు. ఈరోజు కూడా పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సర్వీస్ రూల్స్ రూపొందించి ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించినట్లయితే బీద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలో 2-3 సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారు. ఈ పదోన్నతుల ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ లేని కొరత తీరుతుంది. 317 మీద ఈ నారాయణపేట జిల్లాలో చాలామంది దూర ప్రాంతాల నుంచి, మంచి ప్లేసెస్ నుండి ఇక్కడికి దూర ప్రాంతాలకు వచ్చాం. మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసాం, ఈ 317 జీవోలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేటట్లుగా బాధ్యత తీసుకుంటామని చెప్పినారు. ఎన్నికల వెంటనే అది పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అందరికీ అనుకూలమైనట్టు, ప్రజలకు, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు అందరికీ అనుకూలంగా ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసేటటువంటి ఒక సులభతరమైనటువంటి పద్ధతి ఉంది. ప్రజల కష్టాలు, సుఖాలు వినే అవకాశం. అందుకొరకు అందరూ మరొక్కసారి మనం పార్లమెంట్ ఎన్నికల్లో
గెలిపించినట్లయితే మరి ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మనకు ఉద్యోగస్తులకు రిటైర్డ్, ముఖ్యంగా పెన్షనర్స్, వయసు పైబడిన వారికి హెల్త్ కార్డ్స్ చాలా ముఖ్యం. ఆ హెల్త్ కార్డ్స్ను సాధ్యమైనంత తొందరలో వారి శాలరీ నుండి 1% ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఉపాధ్యాయులైనా, ఉద్యోగులైనా, రిటైర్డ్ అయినా అది తీసుకొని మంచి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ వంశీ చందర్ రెడ్డి గారిని గెలిపిస్తే మరి ఈ నారాయణపేట ప్రాంతం అది ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇంకా వెనుకబడినటువంటి దూరంగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే వంశీ చందర్ రెడ్డి యువకుడు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. వారిని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహబూబ్నగర్ జిల్లా వాసిని కొన్ని సంవత్సరాలు పిఆర్డు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అందరికీ నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. బీద విద్యార్థులకు విద్య అందుబాటులో లేదు. కార్పొరేట్ వ్యవస్థ గత ప్రభుత్వం కొమ్ము కాయడం జరిగింది. మళ్ళీ బీద విద్యార్థులకు విద్య గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీద విద్యార్థులకు విద్య చాలా అందుబాటులో ఉండేది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థకు వెళ్ళిపోవడం జరిగింది. నేను మీ అందరితో కోరుతున్నా, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 16 సీట్లు మనం గెలిపించుకొని, దాదాపు 16 సీట్లు గెలిపించుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మనమంతా కూడా బలం చేకూర్చినట్లయితే మన విద్యా వ్యవస్థ బాగుపడుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఓన్లీ విద్యా వ్యవస్థనే కాదు, పెన్షనర్స్ కూడా ఈరోజు ప్రమోషన్ లేక, మీకు తెలుసో లేదో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెల పదోన్నతులు పొందేవాళ్ళు. సబ్జెక్ట్ టీచరు రిటైర్డ్ అయితే ఎంబడే నెలకు మళ్ళా సబ్జెక్ట్ టీచర్ వచ్చేవాడు. వాస్తవం చెప్పాలంటే 2015లో పదోన్నతులు పొందాము మనం. 2015 తర్వాత మొన్న కొన్ని పదోన్నతులు ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలకు. కానీ మహబూబ్నగర్ జిల్లాలకు ఎలాంటి పదోన్నతులు లేవు ఇప్పటి వరకు. మళ్ళా ఒక ఎస్ఈడిగానే రిటైర్ అవుతున్నాడు, ఒక స్కూల్ అసిస్టెంట్గానే రిటైర్ అవుతున్నాడు, ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు. కనుక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఈరోజు ఉన్నది. కనుక ఇవన్నీ కూడా మళ్ళీ గాడిలో ఉండాలంటే ఖచ్చితంగా రేవంత్ను, వారు ఆల్రెడీ మన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు ముందున్నారు. కనుక ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఉపాధ్యాయులకు దాదాపు 20 తారీఖు జీతాలు వచ్చాయి. ఈరోజు 1 తారీఖు ఈరోజు జీతాలు పడుతున్నాయి. వాస్తవం చెప్పాలి కనుక పిఆర్సీ పెండింగ్ ఉంది, డిఏలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిఏలు యథావిధికి వచ్చేది. పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వచ్చేది. వాస్తవం చెప్పాలి కమిటీ వేసి ఎమ్మడే పిఆర్సీ అమలు చేసిన దినాలు ఉన్నాయి. అంటే ఈ పెన్షన్ అనే వ్యక్తి డిఏకు ఎదురు చూస్తూ ఉంటారు. అలా 4 డిఏలు పెండింగ్ ఉన్నామంటే మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉన్నది. కనుక ఏది ఏమైనా నేను పెన్షనర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా నడుము బిగించండి. ప్రతి పెన్షనరు ముందుండి ఒక్కొక్క పెన్షనరు కాంగ్రెస్ ప్రభుత్వానికి 10 ఓట్లు వేయించాలని మీ ద్వారా పెన్షనర్స్ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వము అధిక సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది, 16 సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా పెన్షనర్స్ అంతా కూడా కాంగ్రెస్కు పూర్తి మద్దతు తెలియజేసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వాసి, మన జిల్లా వాస్తవంగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సీట్లు వచ్చినట్లయితే మరి ఢిల్లీ ముందుండి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా మీరంతా కూడా, ప్రజలంతా కూడా, ఎంప్లాయీస్ అంతా కూడా, పెన్షన్ అంతా కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని, వంశీ చందర్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో ఈ పాలమూరు జిల్లా నుంచి వారు గెలిపించాలని మీ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ,
పెన్షనర్స్ను అదే రకంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. Like, share, subscribe.